సమీక ఏది తీసుకుంటాం చెప్పండి. 50% ఇవ్వాలా? ఓకే, అది బెటర్ ఎప్పుడైనా సరే. కంగ్రాచులేషన్స్. ఇక ఎవరు ఈ 50% తీసుకోవడానికి లేదు, మీరు ఇది పట్టుకోవచ్చు. జాగ్రత్త, మారుతి గారికి దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ అమృత 75%. ఓకే, అమృతకి 75% ఇచ్చేయండి. హరీష్ గారు అంటే బచ్చల మల్లిక లేకపోతే మూర్ఖంతో అయితే లేదండి, బట్ బచ్చల మల్లికి నాకు కామన్ ఫ్యాక్టర్ ఉంది. ఏంటిది? నాకు నన్ను వద్దనుకున్న వాళ్ళు నాకు ఎవరు వద్దు అని కట్ చేసేస్తాను. సో అదొక కామన్ పాయింట్ ఉంది. సో 25%. ఒకటైతే అర్థమవుతుంది, మీరు ఇండస్ట్రీలో ఎవరిని వద్దనుకోలేదని. సగం ఇండస్ట్రీ ఇక్కడే ఉంది. కిరణ్ గారు ఇంకా ఆప్షనే ఉందండి, 100 అని. ఎందులోనైనా మనకి 100 మార్కులు, 100కి 110, 110, 110. కంగ్రాచులేషన్స్, మీరందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు. అయితే మా డైరెక్టర్ సుబ్బు గారు ఎక్కడ? సుబ్బు గారిని కొన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత మళ్ళీ మేము ఇటు వస్తామండి. అమ్మ మైక్ ఇవ్వమ్మా ఒకసారి. సుబ్బు గారికి ఒకసారి మేమే ఇచ్చేస్తున్నాం. అమ్మా 120 ఇవ్వండి ఒకసారి. ఏక్ బార్ యా. ఎస్, యాక్చువల్లీ ఇంకోటి ఉండింది 420 మా దగ్గర, తీసేసాం పక్కన. లేదు 420 లేదు, అది అటు పంపిస్తున్నాం. సుబ్బు గారు, ఈ బచ్చల మల్లి మీకు ఎక్కడ దొరికాడండి? ఊళ్ళో అండి. అంటే రియల్ క్యారెక్టరా? కాదు, క్యారెక్టర్ నేమ్ ఉంది రియల్, క్యారెక్టరైజేషన్ మాత్రం రాసింది. ఓకే, మీ లైఫ్లో మీరు బాగా ఏ పర్సన్ గురించి ఆలోచిస్తారు? ట్రైలర్లో ఉంది కదా మదర్ గురించి అని. అలా మీరు మీ లైఫ్లో ఎక్కువగా ఆలోచించేది ఎవరి గురించి? ఎక్కువగా ఆలోచించేది ఇప్పుడు రీసెంట్ టైం అయితే మా మదర్ గురించి. మదర్ గురించి అండి ఎక్కువ. ఓకే, సో అమ్మ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇది మా అమ్మకి నేను రాసిన క్షమాపణ లేఖ. ఈ సినిమా నేను చేసిన తప్పు ఇప్పుడు చాలా ఉంటుంది. నేను ఒకవేళ ఇన్కేస్ మిస్ అయినా నేను పోయిన తర్వాత పట్టుకెళ్ళి చెప్తాను, నీ కోసం క్షమాపణ లేఖ రూపంలో బచ్చల మల్లి తీశానని. అంతే. సూపర్. అంటే ఏంటి జరిగిందో అనేది మాకైతే తెలియదు, కానీ ఐ థింక్ ఎవరికైనా సరే లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. అవును, అది చెయ్యొద్దనండి ఈ సినిమా తాపత్రయం, నాలా ఇంకొకటి బాధపడొద్దని. ఓకే ఓకే, సరేనండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, ఇమోషనల్ అయిపోయాము. వి డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అబౌట్, కానీ ఎస్, అమ్మకి రాసినటువంటి క్షమాపణ లేఖ అన్నారు. ఇప్పుడు కమింగ్ టు అమృత, ఆర్ యు రెడీ? అమృత, మీరు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా నేర్పించారు, ఈ సినిమాతో కోపం తగ్గించడం ఎలా నేర్పిస్తున్నారు? నెక్స్ట్ సినిమా మీ టార్గెట్ ఏంటి? యా మళ్ళీ మళ్ళీ హిట్ కొట్టాలని బా అన్ని మూవీస్, అన్ని సినిమాలు. సరే, అయితే జై హనుమాన్ గురించి ఏమైనా లీక్ చేయండి. సారీ, నోరు ఓపెన్ చేయకూడదని చెప్పేశారు. అవునా? అంటే ఇక్కడ చేయొచ్చు అని చెప్పారు మాకు. లేదు. లేదా మీకు ఏ విషయంలో కోపం వస్తుంది? అంటే అఫ్ కోర్స్ ఇలా గ్రౌండ్ యాంకర్లు వచ్చి ఇలా మాట్లాడి అడిగి ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది. బట్ అది పక్కన పెట్టేసి వేరే ఏదైనా విషయంలో అడగండి. ఐ థింక్ ఎప్పుడు మనకి కావాల్సింది దొరకలేదన్నప్పుడు చాలా కోపం వస్తుంది. ఓకే, మీకేం కావాలి? సడన్గా ఇప్పుడు అడిగితే తెలీదు. మీ లైఫ్లో ఆపర్చునిటీస్ కావాలి. వావ్, అది మీకు కమింగ్ అండ్ నాకింగ్ అట్ యువర్ డోర్ స్టెప్ కదా. వెరీ స్లో. మీ లైఫ్లో రియల్ బచ్చల మల్లి ఎలా ఉండాలనుకుంటున్నారు? ఏదైనా సరే అన్కండిషనల్ లవ్ ఇవ్వాలి అంతే. వాట్ ఈస్ అన్కండిషనల్ లవ్? లైక్ లాడ్ ఆఫ్ ఈ అమ్మాయిలు ఇదో పదం వాడేస్తారు, అన్కండిషనల్ లవ్ అని. పాపం వాళ్ళకి అంత డిక్షనరీలో లేదండి పదాలు. అంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఓకే, ఎప్పుడైనా తగ్గించకూడదు. తగ్గించకుండా ఇవ్వాలి.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా, తగ్గించకుండా ఇవ్వాలి. ఓకే, తెలుసు అమ్మ పెళ్ళైన తర్వాత నీకు అన్కండిషన్లు వచ్చిందా, కండిషన్స్తో వచ్చిందా అని, అగ్రిమెంట్స్తో వచ్చిందా అని. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. సంయుక్త ప్లీజ్. సంయుక్త, మీరు ఎవరి పేరు చెప్పక్కర్లేదు, కానీ ఎప్పుడైనా మీకు కోపం వచ్చి ఇలా ఇంకా నేను వీళ్ళతో మాట్లాడను అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు? నేను మాట్లాడతాను, అంత కోపం వచ్చి కానీ నేను మాట్లాడతాను. అంటే వాళ్ళు రియాక్ట్ అయినా అవ్వకపోయినా మీరు మాత్రం మాట్లాడుతూనే ఉంటారు, అంతేనా? ఓకే, తనని ఎలాగో అడిగాను కాబట్టి అదే క్వశ్చన్ మీకు కూడా కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఇది లవ్ గురిందా? అయ్యో, నేను ఇది కాదనుకున్నది, కానీ మీరు చెప్పారు కాబట్టి మీరు చెప్పండి ప్లీజ్. ఏంటి అదే ఏది ఏది ప్రేమ పెళ్ళి, ఏది ప్రేమ పెళ్ళి క్వాలిటీస్. క్వాలిటీసా? తను చెప్పినట్టు వన్ కండిషన్ అంతే. అంటే ఇక్కడ అమ్మాయిలకి అంతే. ఇంతమంది హ్యాండ్సమ్ డైరెక్టర్స్ ఉన్నారు, ఇంత బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన అందరికీ directors పెళ్లి ఉన్నారు. అందరికీ పెళ్ళి అయిందా? అది కాదు, అంటే బ్యాచులర్స్ ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరు. మారుతి గారికి కూడా పెళ్ళి అయిపోయింది. వెరీ డిఫికల్ట్. ఓకే, సో అంటే క్వాలిటీస్ ఫ్రమ్ వాళ్ళల్లో నుంచి కానీ ఏదైనా సమ్ క్వాలిటీ దట్ యూ సా ఫ్రమ్ సంబడి యూ వుడ్ వాంట్ యువర్ నెక్స్ట్, ఐ మీన్ రాబోయేటువంటి వాళ్ళలో అలాంటి క్వాలిటీ ఉండాలని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఏంటో ఎవరది? గో అవుట్ ఆఫ్ దిస్ రూమ్. నో, కొత్తది ఇది. గో అవుట్ ఆఫ్ మై రూమ్. ఓకే ఓకే, దేర్ ఇస్ వన్ థింగ్. Yes. నేను తెలుగులో చెప్పండి. ఈ రోజు చాలా మంచి రోజు అంట, మొన్న పౌర్ణమి కదా. Okay. 2 days తర్వాత ఏదైతే మనం అనుకుంటామో అది జరిగిపోతుంది. చెప్పండి. ఓకే, ఆగండి ఒక్క సెకండ్ ప్లీజ్ లెట్ హర్ థింక్. ఓకే, ఐ థింక్ యూ విల్ ఆల్సో అగ్రీ టు దిస్. అంటే ద పార్ట్నర్ షుడ్ నాట్ ఫీల్ లైక్ what I have, my freedom is my own. It should not be like after marriage or after being in a relationship that they are giving it to us. ఓకే, Nobody has to give anything to me. Yes. My freedom and my life is my own. Hmm. So somebody who feels like, చాలా మందికి they'll feel like okay, a marriage తర్వాత we own this person, so freedom అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు మనం ఇవ్వాలని, అట్లా ఏం లేదు. What my partner's freedom is his freedom and my freedom is my freedom. ఏమైనా అర్థమైందా మీకు? యా, చాలా అర్థమైంది. నాకు అర్థం అవడం పక్కన పెట్టండి. ఈ మొత్తం దీంట్లో మీకు తెలియదు, సీరియస్ గా ఆలోచిస్తున్నారు. లేదు, మీ ఇద్దరు డైరెక్టర్స్ అక్కడ కూర్చొని నవ్వుతున్నారు. ఏంటి? ఒకళ్ళు అదిగో, ఒకళ్ళు విరూపాక్ష, ఇంకొకళ్ళు బింబిసారా. వాళ్ళు మీరు మాట్లాడుతుంటే అంటున్నారు. ఎందుకు అలా అన్నారు? హర్ ఫ్రీడమ్ ఇస్ హర్ అండ్ యువర్ ఫ్రీడమ్ ఇస్ యువర్స్. చెప్పండి. మీరు క్వశ్చన్ అడిగిన తర్వాత ఆవిడ ఆన్సర్ చెప్తుంటే ఎందుకు అడిగానని ఫేస్ పెట్టారా? నవ్వుతూనే ఉన్నారు కదా, ఫస్ట్ మిమ్మల్ని చూసి నవ్వు వచ్చింది నాకు. కాదు, వాట్ యూ సెడ్ ఇస్ కంప్లీట్లీ మన బచ్చలమెల్లి క్యారెక్టర్. అందులో చెప్పేటువంటి డైలాగే ఎందుకు తగ్గాలి, ఎవడి కోసం తగ్గాలి, ఎవడు ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎవడు అడిగితే మనం పుచ్చుకోవాలి, మన ఫ్రీడమ్ మనదే. అవునా కదా సంయుక్త? అది రాసిన సుబ్బు గారికి. ఓ, సుబ్బు గారు మీకు ఇచ్చేసారా క్రెడిట్? సుబ్బు గారు అనుకుంటున్నారు, ఇలా అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మారుతి గారు, విత్ యువర్ పర్మిషన్, జస్ట్ వన్ సింగిల్ క్వశ్చన్ సార్. రాజసాబ్ ఎలా ఉన్నారు? ఇది చాలు. మీకు కావాల్సిన కంటెంట్ వచ్చేసింది కదా. లేదు లేదు, నాకు కావాల్సిన అరుపులు మాత్రమే వచ్చాయి, కంటెంట్ రాలేదు ఇంకా. నా స్మైల్ తెలుస్తుంది కదా, హ్యాపీగా సంతోషంగా కూర్చున్నాను. ఈ టైంలో ఇలా కూర్చున్నానంటే చాలు కదా, అవును, అది ఇంపార్టెంట్. ఎస్. యా, పైగా ఆయనతో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇంతే చిరునవ్వు చిందిస్తూనే ఉంటారు. సో దట్ ఇస్ ప్రభాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ అబ్బవరం గారు, జస్ట్ రీసెంట్ గా తెలిసింది, ఇక్కడ ఉండేటువంటి వ్యక్తుల్లో ఎవరో ఒక ట్వీట్ వేశారు, మనకి హాస్య మూవీస్ నుంచి రాబోతున్నటువంటి సినిమా టైటిల్ కే ర్యాంప్ చెప్పేమంటారా? అంతేనా? ఇది అదంతా మూర్తి గారు పుణ్యమే. సార్ అదే చెప్పాను. ఎస్. సో ఏంటి కే అంటే ఇంకా అన్ని మీరు కాతోనే వస్తూ ఉంటాయా టైటిల్స్? నా ప్రేమేమీ లేదండి, ఏదో కొంచెం అంటే కొంచెం కా హిట్ అయిన తర్వాత అందరూ ఏదో కారాంప్ అంటే మా డైరెక్టర్ అప్పుడే ఏ టైటిల్ అని ఆలోచిస్తున్నాడు, దాంతో కే ర్యాంప్ అనేసి కొంచెం కథకు తగ్గట్టే ఉంటుందిలేండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఎస్. అండ్ మీరు కూడా కాతో స్టార్ట్ చేశారు కాబట్టి మనకి కీ అన్నీ ఉన్నాయి.
లేదు అన్నీ ఉండవండి. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి టు యూ. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో థ్యాంక్ మచ్. యూ థ్యాంక్ యూ. ఓకే, ఇంత మాట్లాడిన తర్వాత మనం ఖచ్చితంగా ఒక సాంగ్ ప్లే చేయాల్సిందే. లెట్స్ హ్యావ్ అ సాంగ్ ప్లీజ్. ఉంది బట్ మాట్లాడితే అందరూ వెళ్ళిపోతారు, ఎందుకంటే అంత కంటెంట్ ఉంది. బట్ ఆల్రెడీ అందరూ ఈ సినిమా గురించి చాలా ఎమోషనల్గా మాట్లాడారు. అందరూ మనస్ఫూర్తిగా ఇక్కడికి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని వచ్చిన వాళ్ళే, డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ. ఈ సినిమాతో యాక్చువల్గా నాకు ఫస్ట్ సుబ్బు ప్రతిరోజు పండుగ అయిపోయిన తర్వాత నాకు తేజు అన్న ఒకసారి ఒక కథ వినాలని చెప్పి నాకు సుబ్బు నా దగ్గరికి పంపించాడు. తేజు పంపిస్తే కథ విన్నాను. కథ విన్నప్పుడే అంటే తను నిజంగా నార్మల్గా ఇలా కనిపిస్తూ ఉంటాడు, కథ చెప్పేటప్పుడు ఒక పూనకం వచ్చినట్టుగా తనలోంచి ఒక క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది. ఆ క్యారెక్టర్ చూసి భయం వేసింది. నిజంగా ఆ ఎనర్జీ కనుక స్క్రీన్ మీదకి తీసుకొస్తే డెఫినెట్గా ఒక మంచి డైరెక్టర్ అవుతాడని ఆ రోజు నమ్మి బయటకు వచ్చి యాక్చువల్లీ తేజుతో ఈ సినిమా చెయ్యి తమ్ముడు, డెఫినెట్గా చాలా బాగుంటుంది, ముందు డైరెక్టర్లో అయితే మ్యాటర్ ఉంది అని అన్నాను. నిజంగా అలాగే సోలో బతికే సో బెటర్ చాలా బాగా తీశాడు. దాని తర్వాత నేనే పిలిచి యాక్చువల్గా అప్పుడు రాజేష్ గారితో యాక్చువల్ ట్రావెల్ అవుతున్నప్పుడు నీతో ఎప్పుడైనా సరే ఒక సినిమా తీద్దాము అని చెప్పి మా ప్రొడక్షన్లో అడ్వాన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి యాక్చువల్గా ఒక జర్నీ స్టార్ట్ అయింది మా ఇద్దరికి. అప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు నిజంగా తను అంటే నాకు ఏదైనా ఐడియా వచ్చినా తనతో షేర్ చేసుకోవటం, నా కథలో కూడా తను కూర్చోబెట్టడం, చెప్పేటప్పుడు చాలా ఎనర్జీగా బాగా చెప్పేవాడు. దాంట్లో నాకు ఒకసారి ఈ కథ చెప్పాడు. చెప్పినప్పుడు నేను అన్నాను, ఈ కథని ఎవరు జడ్జ్ చేయలేము, ఇది నువ్వు తీస్తే అది చూసి వెళ్ళిపోవడం తప్పించి ఏం చేయలేం అని చెప్పాను. నిజంగా ఆ రోజు తను ఏదైతే నమ్మి ఒక
ఎంతూజియాజంతో తీశాడో దాన్ని స్క్రీన్ మీదకి తీసుకొచ్చాడు. తను నిజంగా ఆ కథకి అల్లరి నరేష్ గారు సూట్ అవుతారని తను నిజంగా నమ్మి దాన్ని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక డైరెక్టర్ నిజంగా తన కథని క్రాఫ్ట్ని నమ్మి తన ఎమోషన్ని స్క్రీన్ మీద తెచ్చుకోవడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అది నిజంగా సుబ్బు ఈరోజు తీసుకొచ్చి ఇంతమందికి అందరితో కూడా శభాష్ అనిపించుకున్నాడంటే చాలా హ్యాపీగా ఉంది. అలాగే అల్లరి నరేష్ గారు ఈ సినిమాని తన్ని నమ్మడం బిగినింగ్ నుంచి, నాకు కూడా ఇండైరెక్ట్గా అల్లరి నరేష్ గారు నా ఫస్ట్ సినిమా నేను ఒక జాబ్ చేసుకునేటప్పుడు ప్రాణం అనే సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేశాను. అప్పుడు డబ్బులన్నీ పోచేసుకుని ఒక 50,000 పెట్టి ఎవరు కొనుక్కుంటుంటే ఆ డిస్ట్రిబ్యూషన్లో కలిశాను. ఆ సినిమాలో యాక్చువల్గా డబ్బులు పోయిన తర్వాత ఇక అప్పుడు యాక్చువల్గా ఏంటంటే సీరియస్గా ఎక్కడ పోయినాయో అక్కడే ఎత్తుక్కోవాలని చెప్పి యాక్చువల్గా ఆర్య సినిమా కొన్నాం. తర్వాత ఇక అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. అట్లాగా అల్లరి నరేష్ గారితో నిజంగా ఒక జర్నీ నా ఫస్ట్ సినిమా జర్నీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ రాజేష్ గారు ఒక డిస్ట్రిబ్యూటర్గా నాకు తెలుసు చాలా నాళ్ళ క్రితం. తర్వాత నిజంగా ఆయన సినిమా ప్యాషన్ చాలా చాలా మంచి వ్యక్తి. ఇవాళ ఆయన లైనప్ చూస్తుంటే నిజంగా చాలా మంచి మంచి సినిమాలు తీసి చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంటే ఆయనకు ఒక యాజ్ ఏ ఆడియన్కి ఒక మంచి జడ్జిమెంట్ ఉంది. ఇవాళ ఆ జడ్జిమెంట్ తోటి ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా ఇంకా షూర్ షార్ట్గా మంచి హిట్ అయ్యి టీం అందరికీ చాలా పెద్ద సక్సెస్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీలాగే ఈ సినిమాకి యాజ్ ఏ ఆడియన్గా ఎదురు చూస్తున్నాను. సుబ్బు డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవుతుందని చెప్పి థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మీకు రాజాసాబ్ షూటింగ్కి లేట్ అవుతుందని. ఏంటండి? రాజాసాబ్ షూటింగ్కి లేట్ అవుతుందని చెప్పమన్నారు. నా షూటింగ్ అయిపోయిందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ క్లారిటీ కోసం. శ్రేయస్ మీడియా, ఎస్ ప్లీజ్ తీసుకురండి. నరేష్ గారు అండ్ కిరణ్ అబ్బవరం గారు ఒక్కసారి మా కోసం జస్ట్ ఇది యాపిల్ జ్యూసే. లేడీస్ ముందు బాగోదు, తర్వాత చేద్దాం. సరే లేడీస్ అందరూ వెనక్కి తిరుగుతారు, ఓకేనా? ఏ రకంగా అయినా సరే ఒక్కసారి జస్ట్ మా కిరణ్ గారికి ఇవ్వమ్మా. ఫుల్గా ఉంటే రాదా? ఓకే, కొంచెం తాగొద్దు, అదొక ఎలా ఒక స్టైల్ ఉంది. గ్లాస్ ఇవ్వు, అన్నీ చెప్పాలా ఏంటి? ఇదిగో తాగు. సారీ, ఓకే. ఇది చేసేసిన తర్వాత డైలాగ్ ఒకటి చెప్పాలి నరేష్ గారు. బా క్యారెక్టర్ అలవాటు అయిపోయింది, ఒకసారి ఆయనకి నేర్పించండి. ఆచే వదిలేయాలి. ఈ సినిమాలో ప్రవీణ్ గారు కొంచెం కొత్త స్లాంగ్ లో చెప్పారంట. ఒకసారి స్లాంగ్ అంటే అందరికీ చెప్పని అడుగుతున్నారు. డైరెక్టర్ గారికి ఉండాలి అంటారు. హలో, ఎస్ మీరు ఏదో కొత్త స్లాంగ్లో చెప్పారంట. ఓకే సరే, ఆ డైలాగ్ అమృత మీరు చెప్తారా? ఎందుకు తగ్గాలి, ఎవరి కోసం తగ్గాలి అనేది? ఎందుకు తగ్గాలి, ఎవరి కోసం తగ్గాలి? ఏం రాస్తారో తెలుసా? ఎంత క్యూట్గా చెప్పిందో తెలుసా అని ఒక thumbnail పెడతారు దీని మీద. ఎంత క్యూట్గా మాట్లాడిందో తెలుసా? ఎస్, ఇప్పుడు మాట్లాడేయండి మీరు. యా, అందరికీ నమస్కారం. వచ్చినందుకు అందరూ చాలా చాలా థ్యాంక్ యూ. మీ టీజర్ రెస్పాన్స్, మీ ట్రైలర్ రెస్పాన్స్ మా టీంకి అందరికీ చాలా స్పెషల్. బికాజ్ ఎక్స్పెక్టెడ్ కన్నా ఇంకా ఎక్కువ మీరు రెస్పాన్స్ ఇచ్చినందుకు వీ ఆల్ ఫీల్ వెరీ హ్యాపీ. సో స్టార్టింగ్ ఫ్రమ్ మై
క్యారెక్టర్ కావేరి, నా గురించి నేను మాట్లాడుతున్నాను. సో కావేరి అని ఒక క్యారెక్టర్, ఈ క్యూట్ బబ్లీ పక్కన పెడితే ఒక హీరోయిన్కి దొరుకుతుంది అన్నది, దట్ ఫ్రమ్ హార్ట్ అని ఒకటి ఉంటుంది కదా, ఒక లవ్, చాలా లవ్ చేస్తారు, ఏది ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఇట్స్ వెరీ వెరీ క్యూట్. మీరందరూ ఈ క్యారెక్టర్ని చాలా ప్రేమిస్తారు. చాలా అంటే ఈ అమ్మాయి లాగా నాకు కావాలి అని ఉంటుంది, ఎవరికి లేదో. సో చాలా స్పెషల్. నేనైతే ఈ మూవీ చేసినప్పుడు సుబ్బు గారు ఈ మూవీ నాకు కథ చెప్పినప్పుడు నాకు ఐ వాజ్ లైక్ చాలా ఎమోషనల్గా ఉంది. బట్ మీ 4 years వెయిట్, నేను చేయగలుగుతాను ఆ క్యారెక్టర్ అంతా, యూనో ఐ కెన్ గివ్ ఇట్ టు ద 100% అని. బట్ ఆయన మీరు చేస్తారండి అని చెప్పి హీ గేవ్ దిస్ క్యారెక్టర్. నేను ఒక్కొక్క ఫ్రేమ్ చూసినప్పుడు ఐ వాజ్ లైక్, నేను వచ్చి చాలా అంటే బాగా చేశానా, ఓకేనా అని అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటాను. బికాజ్ ఆయన విజన్కి ఈక్వల్గా చేయాలి, 100%గా చేయాలని. ఎప్పుడు నేను ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి మీకు. మీ 4 years వెయిట్ అండ్ మీ లైఫ్లో ఉన్న అన్నీ జరిగినది చూసినప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. బట్ ఈ 4 yearsly ఈ December 20th నుంచి మీ లైఫే మారిపోవాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ రాజా గారు, ఆయన కంటెంట్ ఓరియంటెడ్ మూవీ, చాలా కథని చాలా బాగా అందరికీ రీచ్ అవ్వాలని ఎప్పుడు ఒక కన్సర్న్లో అన్ని మూవీస్ చేస్తారు. సో అలాగే ఈ మూవీ కూడా అందరికీ చాలా మంచి పేరు రావాలి, చాలా మంచి లైఫ్, మంచి దీని తర్వాత అందరికీ ఉండాలని ఎప్పుడూ అనుకుంటారు అలాంటి వ్యక్తి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఫర్ అండర్స్టాండింగ్ మీ త్రూ అవుట్ ద జర్నీ, చాలా థ్యాంక్ యూ. మీరు మిస్అండర్స్టాండ్ చేశారు, ఎందుకంటే నా ఫోన్ ఇందాక చెప్పినప్పుడు ఫోన్ ఎత్తట్లేదని. అలా ఏం లేదండి, ఐ థింక్ ఇట్స్ సార్టెడ్. అండ్ ఆ జర్నీ చాలా బాగా లైక్ చాలా బాగా అయింది. ఇంకా బాగా మీరు మంచి సినిమా తీయాలని కోరుకుంటాను. అండ్ కమింగ్ టు మై ఫేవరెట్ మోస్ట్ పర్సన్ నరేష్ గారు. ఆయన ఏవి చూసిన తర్వాత నాకు అసలు నేను మాట్లాడొచ్చా అని అనిపించింది. ఎందుకంటే ద ఎక్స్పీరియన్స్ దట్ హీ హ్యాస్, 63 మూవీస్, 64th మూవీ అన్నప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ ఐ సీ యాజ్ అన్ ఆడియన్స్, యాక్టర్గా చూడలేము, అంత ఎక్స్పీరియన్స్ లేదు. బట్ యాజ్ అన్ ఆడియన్స్ నేను ఆయన త్రూ మై వర్క్ నేను చూసినప్పుడు ఐ వాజ్ లైక్ వావ్, ఆ కళ్ళలో ఎంత మంచి యాక్ట్ చేస్తారు. కామెడీ నేను కామెడీ మూవీ చూశాను, బట్ ఆయనతో ఇలాంటి ఒక మూవీ చేసినప్పుడు ఇంత వేరియేషన్ చూసినప్పుడు ఇట్ వాజ్ అ లెర్నింగ్ అండి. మీతో పని చేసింది నాకు చాలా ప్రైడ్గా ఉంది. అండ్ అందరూ కాస్ట్ అండ్ క్రూ, ప్రవీణ్ గారు, హరితేజ గారు, సారీ ఫస్ట్ రావ్ రమేష్ గారు, రోహిణి గారు, అండ్ అందరూ ఆ ఫ్రెండ్ చేసిన క్యారెక్టర్ ఆర్యన్ నుంచి అందరికీ మీతో పని చేసింది చాలా ఆనందంగా అనిపించింది. చాలా ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ లైక్ రావ్ రమేష్ గారు అండ్ రోహిణి గారితో పని చేసింది అందరికీ. మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ గారు, చాలా కొంచెం సేపు తీసుకుంటాను ఎందుకంటే ట్రైలర్ టీజర్లో నేను అంతా మాట్లాడలేదు, ప్రీ రిలీజ్లో కొంచెం మాట్లాడాలని. విశాల్ సార్ మ్యూజిక్ డైరెక్టర్, ట్రైలర్ చూసిన తర్వాత ఐ వాజ్ లైక్, ఇప్పుడే ఈ ట్రైలర్లో ఇంత ఇమోషన్ ఇచ్చిన వాళ్ళు మా మ్యూజిక్ డైరెక్టర్ అంతే, మూవీ చూసినప్పుడు ఇంకా ఎంతో ఉంటుంది. అసలు ఆ ట్రైలర్ ఎండ్లోనే నాకు కళ్ళు నీళ్ళు వచ్చింది అన్నట్టు హీ గేవ్ దట్ బీజిఎం. I really loved it. And DOP రిచర్డ్ గారు, ఆయన ఒక్కొక్క ఫ్రేమ్ చాలా బాగా పెడతారు. ఈవెన్ ఇఫ్ ద లొకేషన్ ఇస్ లైక్ ఓకే బోరింగ్, బట్ ఆ లైట్లో చాలా బాగా పెడతారు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ సార్, நான் அப்புறமா எக்ஸ்பிளைன் பண்ணிடுறேன்.
సో ఎస్ టు ద ఎంటైర్ కాస్ట్, టు ఆల్ ఆఫ్ యూ, మీరందరూ నేను వర్క్ చేసే ఎడిటర్ గారు అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఎస్, మీరందరూ December 20th ఈ మూవీ చూస్తారనుకుంటా. అండ్ మీరు చూడాలి. మీకు ఎక్కడో ఈ మూవీ మీకు కనెక్ట్ అవుతుంది అని అనుకుంటాము, ఎందుకంటే అందరూ లైఫ్లో ఒక మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. ఈ మూవీ చూస్తే అట్లీస్ట్ కనీసం ఇప్పటి నుంచి నేను చేయను అని అనుకుంటారు. సో చూడండి, అట్లీస్ట్ యూ విల్ స్టార్ట్ లవింగ్ అండ్ స్టార్ట్ వాల్యూయింగ్ యువర్ పీపుల్ అరౌండ్ యూ. సో మీరు వచ్చి చూడండి అని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. ఈరోజు నేను ఇక్కడ ఉండడానికి కారణమైన సుప్రీం హీరో సాయి ధర్మ తేజ్కి లైఫ్ లాంగ్ నా థ్యాంక్స్ ఎప్పుడూ ఉంటాయి. అందరికీ ఆకలేసినట్టుంది, నేను చాలా తక్కువ మాట్లాడతాను అనుకోకండి, చాలా ఎక్కువసేపు మాట్లాడతా. ఎందుకంటే చాలా మంది గురించి చెప్పాల్సిన వేదిక ఇది, చాలా మందికి నేను ఆ థ్యాంక్స్ చెప్పాల్సిన ప్లేస్. అంటే ఆ అర్థంలో చూసుకుంటుంటే నాకు అర్థమవుతుందండి, మన వెనకాల ఇంతమంది ఉన్నారా అంటే, నేను ఇండస్ట్రీకి ఒంటరిగా వచ్చిన ఈరోజు ఇంతమందిని ఇక్కడ సంపాదించుకున్నానా అనే ఒక హై మాత్రం భలే వస్తుందండి. అది ఛాలెంజ్ వస్తుంది. అమ్మ సినిమా రిజల్ట్ ఏమైనా కానీ ఈ వెనకాల ఇంతమంది నిలబడ్డా ఉంటుంది చూడండి, అది వేరే లెక్క. దయచేసి అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా అక్కడ కాకుండా ఓ మూలన నిలబడండి, పైకి వచ్చి ఓ మూలన నిలబడండి, పర్లేదు. అండ్ ఆర్డర్లో చెప్పుకోవాలండి. ఫస్ట్ సత్య పైకి రండి, నాని విశ్వ రండి. ఏం పర్లేదండి, ఒక్క 10 minutes అంతే అయిపోద్ది. త్వరగండి. సత్య రాడాలి. సత్య వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్, దాంతోపాటు ఈ సినిమాకి నాకు కోరైటర్గా వర్క్ చేశాడు. నిజంగా చెప్తున్నానండి, లొకేషన్లో నేను చాలా ఫ్రీగా చాలా రిలాక్స్డ్గా ఉన్నానంటే మెయిన్ రీజన్ సత్య వాళ్ళే. థ్యాంక్ యూ డార్లింగ్, నువ్వు నా వర్క్ని చాలా ఈజీ చేసావు, థ్యాంక్స్ ఎ లాట్. విశ్వ, ఈ సినిమా కథ టేక్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఈ విశ్వ రూమ్ లోనే అక్కడే పప్పు ఉండేవాడు, అక్కడే చారు, అక్కడే పచ్చడి, అక్కడే పెరుగు తెచ్చిచ్చేవాడు. నిజంగా ఆ కథ ఉండడానికి, కూరలు ఉండడానికి మహిళ చాలా హెల్ప్ చేశాడు నాకు. ఈ కథలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు విశ్వ. ఐ హోప్ తనకు కూడా మంచి ఫ్యూచర్ రావాలని కోరుకుంటున్నా. చాలా కష్టపడతాడు, చాలా మంచి మనిషి. థ్యాంక్ యూ డార్లింగ్. మధు గారు రండి, తగ్గ టైం అవుతుంది రండి. ఈయన చెప్పాను లాస్ట్ టైం చెప్పినట్టే, నా కథలో ఏదన్నా 50% క్రెడిట్ ఉంటే కేవలం మధు గారికే చెందుతుంది. అది నా సార్ జెన్యున్గా చెప్తాను, డైరెక్ట్గా ఎప్పుడు చూసినా ఎందుకు చెప్తున్నా అర్థమవుతుంది, కానీ లేదు సార్ జెన్యున్గా చిన్న అలా చెప్పేవాడిని తప్ప అసలు ఏమీ మొత్తం ఇది చూడ వినపడకుండా చెప్పాడు ఆయన డైలాగ్స్. వెళ్ళండి, నిజంగా నాకు చాలా హెల్ప్ చేసిన వ్యక్తి కథల విషయంలో, అన్ని విషయాల్లో మధు గారు. అతను డెఫినెట్ గా చాలా హెల్ప్ చేశారు. తర్వాత ఈ కథ నరేష్ గారికి 21లో చెప్పారు December. తర్వాత ప్రాసెస్ వెళ్తున్న క్రమంలో ఎక్కడో చిన్న ఇంకా ఎప్పుడు అని వెయిటింగ్ ఒకటి ఉంటే నాకు హెల్ప్ చేసిన వ్యక్తి ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్న ఎక్కడున్నావు? ప్రవీణ్ అన్నకి వెళ్ళి కథ చెప్పడం జరిగింది. ప్రవీణ్ అన్న కథ విన్న తర్వాత వేరే ఏదన్నా ఆప్షన్ వచ్చిందంటే మాత్రం మైండ్ లోంచి తీసే, ఎందుకంటే ఇది నాకు ఒక నరేష్ గారు తప్ప ఎవరో కనపడతలేదని చేపల పులుసు వండి మరీ పెట్టి చెప్పాడు ప్రవీణ్ అన్న. ప్రవీణ్ అన్నకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. బచ్చలమల్లి విషయంలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇది జరగడం కారణం మా ప్రవీణ్ అన్న. అండ్ మిగతా వచ్చిన డైరెక్టర్స్ అందరికి, కార్తిక్ బ్రో, వేణు అన్న, విజయ్ గారు, ఇక వేదవంశీ, తర్వాత మధ్యలోనే మ్యాటర్ కోసం వెళ్ళిపోయిన త్రినాథరావు గారు, ఇంకా మిగతా మా డైరెక్టర్స్, వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చూడండి, ఆయన 10 minutes తీసుకున్నాడు ఈ ఈవెంట్ లో మాట్లాడడం కోసం. సో మీ అందరికి థ్యాంక్స్, ఎందుకంటే పిలవగానే వచ్చారు, ఇక్కడ దాకా వచ్చి ఇంత ఓపికగా ఉన్నారు. చాలా చాలా థ్యాంక్ యూ అన్న అందరికి. ఎంట్రీ లాస్ట్ లో ఉంది, క్లైమాక్స్కి వెళ్ళిపోతున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఈ స్టేజ్ మీద ఉన్నారు, డైరెక్టర్ మారుతి గారు. ఆయన అంటే బ్రదర్, ఆయనకి సతీష్ గారు బ్రదర్ ఉన్నారు, కానీ ఆయనకన్నా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు మారుతి గారు. ఏ టైంలో ఏది అడిగినా, ఏది చెప్పినా, ఏది కావాలన్నా సరే, అంటే ఇంత కూడా ఆలోచించారు నా విషయంలో. ఎందుకు అంత ప్రేమ అంటే ఆయన అడగాలి, కానీ సార్
మా మదర్ విషయంలో నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు మళ్ళీ నన్ను మనిషిని చేసింది మాత్రం మారుతి గారే. అది మాత్రం నేను ఎక్కడన్నా చెప్పగలను, ఎంతసేపు అన్నా చెప్పగలను. మారుతి గారు లేకపోతే నాకు చాలా టైట్ అయ్యేదేమో కాన్ఫిడెన్స్ లెవెల్ సినిమాల విషయంలో. సార్ లవ్ యూ సార్, థ్యాంక్ యూ కన్నా లవ్ యూ సార్. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు, నెక్స్ట్ అది పక్క దేంతో వెళ్తారో అందరికీ తెలుసు, ద రాజా సాబ్. దాంతో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు ఆయన డెఫినెట్గా. అండ్ రాజేష్ గారికి నేను ఒక వేరే కథ చెప్పాను, సోలో బ్రతికి సో బెటర్ కాదు, వేరే కథ. ఆయన వేరే పెద్ద హీరో కోసం వింటున్నారు. యాక్చువల్గా నేను కథ మీడియం రేంజ్ హీరోకి రాసుకుని వెళ్ళి చెప్పా. ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత బయటకు వచ్చి చెప్పారు, ఏంటి బ్రో నాకేం కనెక్ట్ అవ్వట్లేదు అన్నారు. సెకండ్ హాఫ్ కనెక్ట్ అవుతుంది సార్ అంటే వద్దులే బ్రో ఇంకా ఆపేయండి కనెక్ట్ అయినప్పుడు అన్నారు. తర్వాత నేను సోలో బ్రతికి చేసే టైంలో కూడా కలిసి మామూలుగా మాట్లాడుకున్నాం. ఈ కథ నరేష్ గారికి చెప్పిన తర్వాత నరేష్ గారు వాళ్ళ షూట్లో ఇలాంటి కథ చెప్పాడు సుబ్బు అని ఆయన చెప్పడంతో ఆయన నాకు పిలిచి కథ వినడం కోసం పిలిచారు. అప్పుడే చెప్పా వినగానే, సార్ మీకు కనెక్ట్ అవ్వకపోవచ్చు, మళ్ళీ మీరు ఇంటర్వెల్గా ఆపేస్తే మళ్ళీ బాగోదు అనేసరికి లేదండి చెప్పండి అన్నారు. కథ ఎంత అయిపోయిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, ఈ కథ నేనే తీస్తా, ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్టే తీస్తా, నువ్వు ఏది అడిగితే చేస్తా అన్నారు. ఆ రోజు ఏ మాట చెప్పారో ఈ రోజు కాదు, రిలీజ్ కాదు, నెక్స్ట్ కూడా అదే మాట మీద నిలబడుతూ ఉన్నారు రాజేష్ గారు. నిజంగా సార్ మీలాంటి ప్రొడ్యూసర్ ఈ సినిమాకి దొరకడం నా అదృష్టం సార్. బచ్చల మల్లి గారు చేసుకున్న పెద్ద అదృష్టం. మీరు లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చేది కాదు సార్. నిజంగా ఐ లవ్ యూ సార్. ఎందుకంటే సినిమాని ప్రేమించే ప్రొడ్యూసర్లు దొరకడం డైరెక్టర్లకు చాలా అదృష్టం అండి, ఆ విషయంలో చెప్తున్నా. అండ్ ఈవెంట్కి ఇచ్చేసిన సంయుక్త గారు చాలా థ్యాంక్స్ అండి. విరూపాక్ష కార్తిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు మేము అప్పుడు చూసి మాట్లాడుకునేవాళ్ళు. నెక్స్ట్ అంటే హీరోయిన్ ఓరియంటెడ్ కథలు చేస్తే ఈవిడ భలే సెట్ అవుతారని అప్పుడు అనుకునేవాళ్ళం. డెఫినెట్గా అది రాజేష్ గారి బ్యానర్లోనే నిజం అవడం అన్నది. యు ఆర్ వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ యాక్టర్. అండ్ నా కావేరి అమృత గారు నిజంగా తను పుల్ ఆఫ్ చేసిన విధానం చూసిన తర్వాత నాకు అనిపించింది నేను కావేరి క్యారెక్టర్ ఇంత బాగా రాసేనా అని అనిపించింది. అది నేను రాయడం వల్ల కాదు, తను స్క్రీన్ మీద చేయడం వల్ల అన్నది తర్వాత నేను ఆర్ఆర్ చూసిన తర్వాత అర్థమైంది. అంత అద్భుతంగా చేశారు అమృత గారు. అంటే ఆ క్యారెక్టర్కి మీరు తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు అమృత గారు, అది ఫర్ ష్యూర్. అండ్ కిరణ్ అబ్బవరం గారు, అందరికీ కిరణ్ అబ్బవరం గారు సినిమా తర్వాత పరిచయం. నాకు మాత్రం వినీత్ అనే ఒక కామన్ ఫ్రెండ్ త్రూ మధుర నగర్ లో ఒక కావ్య డీలక్స్ అనే అపార్ట్మెంట్ ఉండేది. అక్కడ ఆ డైరెక్టర్ కిరణ్ గారు వీళ్ళంతా కూర్చుని ఒక యంగ్ టీం అండి, చాలా యంగ్ టీం, అంటే ఫ్రెష్ టాలెంట్స్ అక్కడ కూర్చుని అక్కడే తిరుగుతూ ఆ సినిమాని రాజావారు రాణివారిని ఎలా చెయ్యాలని ఎంత కష్టపడ్డారో కిరణ్ బ్రో. మీ కష్టం నేను అప్పటి నుంచి చూశాను బ్రో. డెఫినెట్ గా మన కాతోటి తనకి పేబ్యాక్ అయిందండి తన పడ్డ కష్టం అంతా. వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ తీశారు కిరణ్ అబ్బవరం గారు. నెక్స్ట్ లెవెల్ సినిమా అయింది అది. థ్యాంక్ యూ కిరణ్ గారు, మీరు ఎలా వచ్చి మాకు విషయస్ చెప్పినందుకు థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ మిగతా ఆర్టిస్టులు రోషన్, అంకిత్, బలరాం గారు, కిషోర్ కంచెలపురం కిషోర్ గారు, అంకిత్, ఇంకా ఎవరెవరు వచ్చారో అందరు ఆర్టిస్టులకి నా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నరేష్ గారికి కథ చెప్పడం జరిగింది. కథ చెప్పిన తర్వాత ఆయనకి క్యారెక్టర్ నచ్చింది, క్యారెక్టరైజేషన్ నచ్చింది. ప్రొడ్యూసర్ ఎవరుంటారన్న ఒక డిస్కషన్లో నా దగ్గర కొంతమంది ఉన్నారు సార్ అని నేను చెప్పి కాన్ఫిడెంట్గా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం జరగట్లేదు అన్న టైంలో తర్వాత నరేష్ గారికి నేను టచ్లోకి వెళ్ళడం కూడా భయపడ్డా. ఇలాగా ఒక ప్రొడ్యూసర్ సెట్ చేసి తీసుకొస్తానని ఆ రోజు చెప్పిన తర్వాత నేను అది చేయలేకపోతున్నానని చిన్న టెన్షన్ ఉండేది. తర్వాత నరేష్ గారు రాజేష్ గారికి ఈ కథ వినని చెప్పడం తోటి రాజేష్ గారి దగ్గరికి వెళ్ళి ఇదంతా జరిగింది. నేను ఏం నమ్మానంటే నేను ఎందుకు నరేష్ గారు అనుకున్నానో, ఎందుకు నరేష్ గారికి ఓకే చేశారో అని కొన్నిసార్లు అనిపించింది. ఈ రోజు ఈ క్షణం ఈ మూమెంట్ కోసం 20వ తారీఖు ఒక సక్సెస్ కోసం కేవలం ఆయన ఆ రోజు ఒప్పుకోవడం కారణం డిసెంబర్ 20, 2024లో ఒక బెస్ట్ సక్సెస్ ని ఇద్దరు చూడబోతున్నాం అనే దానికోసం రాసి పెట్టిందేమో మా పరిచయం. నిజంగా సార్ నరేష్ సార్ మీరు ఈ క్యారెక్టర్ని ఇంకో వేరే హీరోతో నేను ట్రై చేయొచ్చు కానీ అది వేరేలాగే ఉంటది. కానీ ఈ క్యారెక్టర్ బచ్చల మల్లి కేవలం నరేష్ గారికి ఇలా పుల్ ఆఫ్ చేయగలరు. ఇది ఓవర్ కాన్ఫిడెంట్ కూడా కాదండి, చాలా
చాలా వినమ్రతతో చెప్తున్న ఈ విషయం. నరేష్ గారు తప్ప ఈ బచ్చల వల్ల క్యారెక్టర్ని ఇలా ఎవరో పుల్ ఆఫ్ చేయలేరు. అది మీరు డెఫినెట్గా December 20 మీరు విట్నెస్ చేయబోతున్నారు, అది గ్యారంటీ అండి. ఇంకా మీ అందరికీ ఇలా నా ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు, మీరందరూ ఇలా వచ్చేసి ఇంత ఓపిక్గా ఆకలేస్తున్నా నా మాటలు విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. అండ్ సుమ గారు, మీరు ఉండడం వల్లే ఈవెంట్ అంటే ఇంట్లో ఫంక్షన్లో ఎప్పుడు మారుతుంది, మీరు ఉండడం వల్లే. ఇది ప్రతి వాళ్ళు చెప్తారు, మీరు వినే ఉంటారు, బట్ అదే నిజం. థ్యాంక్ యూ అండి. అదే నిజం, అదే. సాయి ధర్మ తేజ్ గారికి మీకు సేమ్ విషయం జరిగింది. ఆయన కూడా వాళ్ళ అమ్మగారి పేరునే మార్చుకున్నారు, సాయి దుర్గా తేజ్ అని. అలాగే మీరు కూడా మార్చుకున్నారు. సో గ్రేట్ అండి. ఒక నిమిషం అండి, సారీ. నా టెక్నీషియన్స్ రిచర్డ్ నాథన్ గారు, ఈ సినిమాకి విజువల్గా ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ వచ్చాయంటే కేవలం కారణం మన రిచర్డ్ ఎం నాథన్ గారు అండి. ఆయన మానాడు, మట్టి కుస్తీ, రంగం ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేశారు. బట్ ఇది ఆయన తెలుగులో డెబ్యూ ఫిల్మ్. అదే ఆయన త్రూ అవుట్ పాపం నేను డెబ్యూ ఫిల్మ్ చేస్తున్నాను సార్, ఐ వాంట్ టు మేక్ దిస్ టు నెక్స్ట్ లెవెల్ అనే దాంట్లోనే ఎప్పుడు తాపత్రయపడేవారు. మేము కూడా లొకేషన్లో కూడా ఆయన అంత సిన్సియర్గా వర్క్ చేస్తుంటే ఆయన తెలియకుండా పెట్టిన పేరు ఏంటంటే రూల్స్ రంజన్. ఆయన మేము రూల్స్ రంజన్ అని పిలుచుకునేవాళ్ళం మన రిచర్డ్ గారిని. రిచర్డ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వితౌట్ యూ ఇంత షార్ట్ అంత తక్కువ వర్కింగ్ డేస్ లో అంత బ్యూటిఫుల్ విజువల్స్ నేను తీయలేకపోయావండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ విశాల్ చంద్రశేఖర్ గారు ఇక్కడ లేరు, ఆయన వేరే వర్క్ లో బిజీగా ఉన్నారు. బట్ ఈ సినిమాకి సౌండ్ లో ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి కారణం విశాల్ చంద్రశేఖర్ గారు. ఆయన కంపోజిషన్ టైంలో కానీ మొన్న ఆర్ఆర్ టైంలో కూడా నాకు ఇచ్చిన సపోర్ట్ నేను లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటాను సార్. అండ్ వన్ మోర్ బ్రహ్మ గారు ఈరోజు రాలేదు, బట్ థ్యాంక్ యూ బ్రహ్మ గారు, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ వన్ మోర్ మెయిన్ టెక్నీషియన్ చోటాకే ప్రసాద్ అన్న చోటాకే ప్రసాద్ అన్న నాకు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సపోర్ట్. నేను ఏ కథ ఫస్ట్ రెడీ చేసుకున్నా సరే చోటాకే ప్రసాద్ అన్నకి చెప్పడం, ఆయన దగ్గర ఒపీనియన్స్ తీసుకోవడం, ఎవరైనా కాంటాక్ట్స్ కావాలంటే ఇవ్వడానికి, టేక్ ఆఫ్ టైంలో కూడా నాకు చాలా హెల్ప్ చేశాడు. రీసెంట్గా బచ్చల మల్లి అనే విషయంలో ప్రతిసారి ఏదన్నా డౌట్ ఉన్నా, ఎక్కడ ఏ క్రాఫ్ట్లో డౌట్ ఉన్నా సరే నేను ధైర్యంగా ఫోన్ కొట్టి ధైర్యంగా ఏం ఆలోచించకుండా ఫోన్ చేసే పర్సన్ చోటాకే అన్న. రీసెంట్గా నిన్నటిదాకా కూడా మేము డీటెయిల్స్ మిక్సింగ్లో కూడా కూర్చుని ప్రతి సౌండ్ వినబడాలి, టైమింగ్ సెట్ చేయడంలో, ఏదైనా ఎడిట్లో షార్ట్ అక్కడ తేడాకున్నా సరే మళ్ళీ ఎడిట్కి పరిగెట్టి కరెక్ట్ చేయడంలో నాకు త్రూ అవుట్ సపోర్ట్, గ్రేటెస్ట్ సపోర్ట్ మా చోటాకే అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరన్నా పేరు మర్చిపోతే క్షమించండి, ఎందుకంటే టైం లేక అంతే. థ్యాంక్ యూ సుబ్బు గారు, థ్యాంక్ యూ. అండ్ సంయుక్త, ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ఉన్న డైరెక్టర్స్, చీఫ్ గెస్ట్లు అందరికీ, అండ్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బచ్చలమల్లి. ఇట్లాంటి ఒక ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా రావడం అంత అర్హత నాకు లేదు, కానీ రాజేష్ గారు నాకు ఆప్షన్ ఇవ్వలేదు, ఖచ్చితంగా రావాలి అని నా ట్రావెల్ ప్లాన్స్ అన్నీ, నా టికెట్స్ అన్నీ క్యాన్సిల్ చేయించి తీసుకొచ్చారు. ఏదో ఒక మంచి మూవీని సపోర్ట్ చేయడం అంటే నాకు అది చాలా ఆనందంగా ఉంది, అందుకే వచ్చారు. ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే నేను అది చూసాను. ఐ లవ్ ద ట్రైలర్. అండ్ ట్రైలర్కి ముందు టీజర్ కూడా నాకు చాలా నచ్చింది. మూవీ చూస్తే, సోషల్ మీడియాలో చూస్తే నేను అన్ని మూవీస్కి ఐ విల్ ఫాలో హౌ ఐ లవ్ మూవీస్. అండ్ ఇండస్ట్రీలో ఏ మూవీ వచ్చినా ఐ ట్రై టు సీ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ మూవీతో బట్టి ఏ కంటెంట్స్ వచ్చినా ఐ విల్ వాచ్ ఇట్. అండ్ ఈ మూవీది ప్రతి కంటెంట్ ఇస్ వెరీ ప్రామిసింగ్. అలాగే మూవీ కూడా విల్ బీ వెరీ బ్యూటిఫుల్ అని నాకు అనిపిస్తుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు దెమ్. అండ్ ఇప్పుడు రాజేష్ గారి గురించి తెలిస్తే, ఆయన చేస్తున్న ఏ మూవీ గురించి మాట్లాడితే ఆయన చాలా ఎక్సైటెడ్గా కంటెంట్ గురించి మాట్లాడతారు. అది నేను కొలాబరేట్ చేస్తున్న మూవీలో కూడా ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీ. ఒక ఫీమేల్ సెంట్రిక్ మూవీలో అంత బడ్జెట్ పెట్టి అది తీయడం అంటే ఆయన కంటెంట్ మీద ఉన్న నమ్మకమే. అలానే ఈ మూవీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు చాలా ఎక్సైటెడ్గా అది మూవీ బాగుంటుంది, ఇట్ విల్ బీ అ హిట్ అని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. అలానే ఐ హోప్ దట్ దట్ వాట్ యూ బిలీవ్ విల్ బికమ్ ట్రూ ఆన్ December 20th. అండ్ యాక్టర్స్ గురించి చెప్తే చాలా అద్భుతంగా ఉంది అందరి యాక్టింగ్ చూడడం. అండ్ నరేష్ గారు, ఐ విష్ యూ అ బిగ్ బ్లాక్ బస్టర్ విత్ దిస్ మూవీ.
And Amrita Garu, you started a hit with Hanuman, and I hope that you continue that hit streak with Bachalamalli also. And Subbu Garu, మీరేమో మీ గురించి అంత మీ తీసిన మూవీ నేను చూసా కానీ ఐ మీన్ అదర్ ఫస్ట్ ఫిలిం, బట్ మీ గురించి నేను ఐ హావ్ నాట్ వాచ్డ్ ఎనీ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ. కానీ ఈ సడన్గా మీ అమ్మగారి గురించి మీరు మాట్లాడినప్పుడు నాకు దేర్ వాజ్ సమ్ ఇట్ ఫెల్ట్, నాకు మాత్రం కాదు అందరికీ ఐఎమ్ వెరీ షూర్ సేమ్ ఫీలింగ్. జస్ట్ ఒక సెంటెన్స్లో అంత డెప్త్, ఖచ్చితంగా అంత ప్యాషన్ పెట్టి అంత ఇమోషన్తో ఒక మూవీ చేసి ఉంటే అది స్క్రీన్ మీద అది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ అలాగే అట్లాంటి ఒక మూవీ చూస్తే ఇట్ డెఫినెట్లీ గెట్స్ కనెక్టెడ్ టు ద ఆడియన్స్ ఆల్సో. దట్ ఈస్ జస్ట్ ద ఫార్ములా ఆఫ్ సినిమా. చేస్తున్నప్పుడు అంత ప్యాషన్ ఉండాలి, ప్యాషన్ పెట్టి తీయాలి, అండ్ దాట్ ఆడియన్స్ విల్ టేక్ ఓవర్. అండ్ తెలుగు ఆడియన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంత సినిమా మీద చూపిస్తున్న ప్రేమకి దే సపోర్ట్ మూవీస్ లైక్ ఎనీథింగ్. మంచి కంటెంట్ ఉంటే చాలు, then they'll take over. Then it's like wildfire. Evening kanna I remember, my God, like a beautiful review. Our review was like it was spreading like wildfire, and the way I felt so happy. I felt really happy, and I hope to work with you sometime soon, and I wish you all the best. And technicians andariki, Richard garu, it's not just that the frame looked beautiful, but whatever I saw in the trailer, it looked meaningful also. And Manadu is one of my favorite film, and I hope ee movie lo, I think it's his first movie in Telugu kada. Yeah, so welcome to Tollywood cinema. This is a beautiful space to be. And Vishal garu, it's in a movie songs, and Sitaramam is one of my favorite album. He gives that classical touch. చూస్తే ఈ మూవీలో కూడా the music felt very deep, and I'm looking forward to watch the entire movie and listen to the RR also and how it added to the film. And alage technicians andariki, Richard gariki, Vishal gariki, and Subbu gariki, Chota garu, everyone, and Prithvi action director, I wish all the best to everyone. And any actors andariki all the best wishes. ఒక మంచి హిట్ కొట్టండి. ఇప్పుడు సినిమా మీ చేతిలో ఉంటుంది, December 20th నుంచి హిట్ ఇవ్వడం ఆడియన్స్ చేతిలో ఉంది. ప్లీజ్ గివ్ అ గ్రేట్ హిట్, అ బిగ్ హిట్ టు దిస్ వండర్ఫుల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంయుక్త. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, మీ అందరికీ బిగ్ హాయ్. అండ్ స్టేజ్ మీదకి వచ్చిన గెస్టులందరికీ, పెద్దలందరికీ నమస్కారం అండి. బేసిక్గా ఎంతమందిని కలవాలంటే ఇండస్ట్రీలో ఎవరైనా పెళ్ళికి వెళ్ళాలి, ఈ ఈవెంట్కి వచ్చిన ఎంతమందిని కలిసేసాము. వెరీ హ్యాపీ. ఇంతమందిని ఇక్కడ చూడడం అన్నది చాలా హ్యాపీగా ఉంది. అలాగే రాజేష్ దండా గారికి థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. ఈ మధ్యకాలంలో నేను చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండి. అంటే ఒక సినిమాని బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఈవెన్ ప్రమోషన్స్లో కావచ్చు, రిలీజ్ వరకు ఎలా తీసుకెళ్ళాలి అన్నది నేను ఆయన చాలా దగ్గరగా ఈ మధ్య ట్రావెల్ అయ్యాను. నాకు అర్థమైంది ఎంత ప్యాషనేటెడ్గా ఉన్నారు అని చెప్పి. మీరు అలాగే ఉండండి సార్, చాలా మంచి సినిమాలు వస్తాయి. ఖచ్చితంగా ఆయన హిట్ స్ట్రీక్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి, అన్ని సినిమాలు మంచి హిట్ అవ్వాలనుకుంటున్నాను. ఈ సినిమా మీద అయితే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఖచ్చితంగా December 20th చాలా పెద్ద హిట్ కొట్టబోతుందని చెప్పి. ఈ మూవీలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి, రిచర్డ్ ప్రసాద్ గారికి, చోటా గారికి సార్ హాయ్ సార్, ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను. అండ్ ప్రతి ఒక్కరికి, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ గారికి, అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇక్కడ నాకు చాలామంది తెలుసు. అంకిత్ బ్రో, లాంగ్ వే టు గో, ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు ఇప్పుడు. నాకు చాలా ఇష్టం మీ యాక్టింగ్ అంటే. ఖచ్చితంగా విల్ గో టు ప్లేసెస్. అండ్ సార్ హాయ్ సార్, నైస్ టు మీట్ యూ. మా సినిమాలు అందరూ చేశారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే ప్రతి ఒక్కరికి బిగ్ కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా మీరు హిట్ కొట్టబోతున్నారు. అలాగే అమృత గారికి, మేము ఒకసారి నిన్న, ఆవిడకి గుర్తుందో లేదో, మేము ఎప్పుడు రాజావారి రాణి గారికి కాదనుకుంటా, ఎస్ఆర్ కళ్యాణ మండపంకి ఎప్పుడో అప్రోచ్ అవుదాని ప్రయత్నం చేసాము. తను రిప్లై ఇవ్వలేదు. అండ్ నరేష్ అన్న గురించి మాట్లాడాలి. నేను ఫస్ట్ కలిసిన హీరో నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ అనుకుంటా.
మాకు హాలిడేస్ ఉంటే తలకోన ట్రిప్ వెళ్ళాం. ఆ తలకోనలో అన్నది దొంగలబండి షూటింగ్ జరుగుతుంది మూవీ. అప్పుడు ఫస్ట్ టైం అల్లరి నరేష్ని కలిశాను. చాలా భయంగా అరే కలవచ్చా, ఫోటో ఇస్తారా లేదా అని చెప్పి మొత్తం అంతా ఆ రోజు ఆలీ అన్న చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. ఫస్ట్ టైం నేను చూసిన హీరో. నా ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకి ఇదే స్టేజ్ మీదకి వచ్చి నాకు సపోర్ట్ చేశారు. చాలా ఇష్టం నాకు అల్లరి నరేష్ అన్న అంటే. బేసిక్గా ఆయన పక్కన కూర్చొని ఆయన జర్నీ అంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్న. మోర్ దెన్ ఈ సినిమాలు ఈ మీ జర్నీ ఆడ పక్కన కూర్చొని ఆయన జర్నీ ఇదంతా చూస్తుంటే ఆయన సినిమాలు చిన్నప్పుడు అంటే అన్నీ మేము చూసి 2008 అండి మెమరబుల్ ఇయర్ ఫర్ అన్న అల్లరి నరేష్ అన్న. గమ్యం సినిమా, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, బ్లేడ్ బాబ్జీ, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అండ్ మెనీ నాకు తెలిసి బిగ్గెస్ట్ హిట్స్ అన్ని ఆ ఇయర్లోనే పడ్డాయి. 2008 మళ్ళీ మీకు రావాలన్నా నాకు అనిపిస్తుందండి. ఐ మేబీ రాంగ్, ఇలా నేను చెప్పచ్చో లేదో. ఇక్కడ కూర్చొని మనం ఏవి చూస్తుంటే ఇన్ని పర్ఫార్మెన్సెస్, అన్ని ఎమోషన్స్, కామెడీ కానీ లేకపోతే ఎమోషనల్ సీన్స్ కానీ యాక్షన్ కానీ, ఇంత బెస్ట్ పర్ఫార్మర్కి ఎక్కడో మనమే ఇంకా ఏది అంటే ఎవరెవరికో ఏదో స్టార్లన్నీ వచ్చేస్తున్నాయి, అన్నకి ఎందుకు ఇంకా స్టార్ ఇవ్వలేదు, అన్నకి కదా ఇవ్వాలి, ఇంత పర్ఫార్మెన్స్ చేశారు, ఇంత వర్స్టైల్ యాక్టింగ్ చేశారు, అల్లరి నరేష్ అన్న హీ డిజర్వ్స్ బెస్ట్ కదా, ఇంకా ఏదో బెస్ట్ స్టార్ ఇవ్వాలి కదా. నేను ఇందాక డైరెక్టర్ గారిని అడుగుతున్నాను, సరే అన్న చూడొచ్చు కదా సార్ అంటే. నాకు అనిపిస్తుందండి ఆయన చేసిన పర్ఫార్మెన్స్, ఆయన చేసిన రోల్స్ చాలా గొప్పవి, చాలా కష్టం. ఆయన అంటే యాజ్ యాక్టర్గా అన్ని ప్రయత్నించాలన్నా, అన్ని ఎమోషన్స్ చేయాలన్నా చాలా కష్టం. ఆయన ఎన్నో చేశారు. 2002 నుంచి 2024 ఆల్మోస్ట్ 22 ఇయర్స్ నుంచి మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. సో హీ డిజర్వ్స్ మోర్. ఇంకా ఆయనకి మనం ఏదన్నా ఇవ్వాలి పెద్దగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో అన్నకి అది ఇష్టమో లేదో కానీ నాకు తెలియదు కానీ, బట్ యాజ్ ఆడియన్ బయట నుంచి చూసేటప్పుడు ఈ డిజర్వ్ సమ్ పెద్ద స్టార్ అని పడాలి అన్నకి ఏదన్నా. అండ్ నిజంగా అన్న యూ డిజర్వ్ మోర్. ఖచ్చితంగా బచ్చలమల్లి ట్రైలర్ చూసిన తర్వాత నాకు చాలా అంటే చూడగానే చాలా బాగా నచ్చేసింది అన్న. మాస్ యాంగిల్ కానీ తను చేసిన విధానం అన్నీ ఖచ్చితంగా బచ్చలమల్లి సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. December 20th ఖచ్చితంగా అల్లరి నరేష్ డే అవ్వాలి, చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు, ఈ స్టేజ్ కూడా మీకు చాలా ఆస్పిషియస్ కదా, ఈవెంట్ ఇక్కడే చేశారు. ఎస్ ఓకే. సో ఇప్పుడు అల్లరి నరేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నరేష్ గారు. అందరికీ నమస్కారం అండి. కంగారు పడకండి, ఇప్పటికే 10:30 అయింది. అందరికి ఆకలి వేస్తుంది, దాహం వేస్తుంది, అర్థమైంది. ఎక్కువసేపు మాట్లాడను, చాలా షార్ట్గా స్వీట్గా మాట్లాడేసి ముగించేస్తాను. ముందుగా ఇక్కడికి వచ్చిన అంటే ఇది నాకు ఇవాళ మా సక్సెస్ ప్రీ రిలీజ్లా లేదండి, ఏదో సక్సెస్ మీటింగ్ ఇంతమంది డైరెక్టర్స్ వచ్చారు. డైరెక్టర్స్ అసోసియేషన్ డేలా ఉంది. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ వశిష్ఠ గారు, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ మారుతి గారు, అలాగే థ్యాంక్ యూ సార్ అందరూ, వంశీ గారికి, అందరికీ. నాకు కమిటీ కుర్రోలు చాలా బాగా నచ్చిందండి, మేము ఫస్ట్ టైం కలవటం. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ చాలా కష్టపడి అంటే సినిమా మీద ప్యాషన్ తోటి వచ్చారు. సో ఇక్కడికి అంటే ఇందాక ఎవరు అన్నారు, నా మీద ప్రేమతో కాదండి, సుబ్బు గారి మీద ప్రేమతోటి, రాజా గారి ప్రేమతోటి వచ్చారు వీళ్ళందరూ. సో ఎవరి మీద ఇచ్చినా కూడా సినిమా కోసం అందరూ వచ్చి సపోర్ట్ చేయటం, మారుతి గారు వీళ్ళందరూ, త్రినాథరావు గారు అందరూ వచ్చి సపోర్ట్ చేయటం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా టెక్నీషియన్స్ నుంచి మొదలు పెడతానండి. రిచర్డ్ గారు సార్, రిచర్డ్ సార్ అంటే నేను తమిళ్లో చెప్తానండి, ఆయన తమిళ్లో ఇది ఉంటుంది. హైదరాబాద్లో వీడు వాగికోంగ సార్, ఇంకా మీరు మెడ్రాస్ వెళ్ళలేదు, హైదరాబాద్లో సెటిల్ అయిపోతున్నారు మీరు ఈ సినిమాతోటి. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెమెరామెన్ అండి. అండ్ అరుపులు తక్కువ, ఏమీ ఉండదు, హడావుడి ఉండదు, ఏమీ ఉండదు, చాలా సైలెంట్గా చాలా ఫాస్ట్గా అనుకున్నది. డైరెక్టర్కి ఏం కావాలో ఈ షాట్ ఇక్కడ అవుతుంటుంది, రెండో షాట్కి ఇంకా లైటింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సినిమాకి అలాంటి కెమెరామెన్ రావటం మా వరం, అదృష్టం అండి. థ్యాంక్ యూ సార్ సో మచ్. అలాగే మాకు ఇంకొక అదృష్టం ఈ సినిమాకి అంటే అది అడగగానే ఇచ్చిన రాజా గారు కూడా థ్యాంక్ యూ. విశాల్ చంద్రశేఖర్ గారు, ఆయన ఎంతో బిజీగా ఉన్న ఈ సినిమాకి ఆయనే కావాలి అని పట్టుబట్టి మన సుబ్బు గారు చెప్తే ఆ మాటకి ఆయన ఎలాగైనా ఎట్టి పరిస్థితులు పట్టుకుని ఆయనకి కథ చెప్పించి ఒప్పించి ఆయన ఇష్టంగా చాలా కష్టంగా నిన్న 3 నెలలు దాదాపు సుబ్బు గారితో ట్రావెల్ చేశారు. సో విశాల్ గారు థ్యాంక్స్ లాట్స్ ఫర్ గివింగ్ అస్ అ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ వండర్ఫుల్ బీజిఎం. అండ్ ఈ సినిమా ఆల్బమ్ డెఫినెట్గా గుర్తుండిపోయే ఆల్బమ్ అవుతుంది నా కెరియర్లో. అలాగే మా చోటా ప్రసాద్ గారికి, మా బ్రహ్మకడ్లి గారికి, మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ గారికి, అలాగే మా కొరియోగ్రాఫర్, యాక్షన్ కొరియోగ్రాఫర్ పృథ్వీ అండ్ రామకృష్ణ మాస్టర్స్కి, మా డాన్స్ మాస్టర్ గారు జిత్తు మాస్టర్కి, అలాగే భాను మాస్టర్కి, వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను.
అండ్ ఇవాళ నేను సినిమా గురించి మాట్లాడలేదండి, ఎందుకంటే అందరూ వచ్చి సినిమా గురించి మాట్లాడారు. సో ఇక్కడ చాలా మంది కష్టపడ్డారు, చాలా మంది అంటే మీ అందరు ఇక్కడ కనిపించే హీరోలు, కనిపించిన హీరోలు చాలా మంది అక్కడ ఉన్నారు. మా డైరెక్షన్ టీం, మా ఎడిటింగ్ టీం, మా ప్రోమో రవి గారు, అలాగే ప్రతి ఒక్కరు. అండ్ మాకింత ఈ వాట్ ఎవర్ మా ఈ ఈవెంట్స్ అన్ని కవర్ చేసిన శ్రేయస్ మీడియా వారికి, అలాగే ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరు థ్యాంక్స్. మా వంశీ శేఖర్ గారికి, అలాగే మా తేజుకి. సో పేరు పేరుని అందరికీ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అ లాట్. అండ్ ఒకటి మాత్రం చెప్తున్నానండి, సుబ్బు గారి గురించి చెప్పాలి. 2 సంవత్సరాల ముందు కథ చెప్పారు. ఫస్ట్ కథ చెప్పిన తర్వాత చాలా మెచ్చుకుని 3 నెలలు 4 నెలలు డాన్స్ చేశారు. దాని తర్వాత ఎప్పుడైతే ప్రొడ్యూసర్ వచ్చారో నేను వేరే సినిమా కమిట్ అవుతుంది, నన్ను తిట్టుకున్నాడంటే ఒక 3 నెలలు 4 నెలలు మాత్రం నాకు అది తెలుసు, తిట్టుకున్నాడని మాత్రం తెలుసు, ఎందుకంటే ప్రవీణ్ చెప్పేశాడు. అయినా కూడా నేను చెప్పా, కొంచెం వెయిట్ చేయండి సార్, కొంచెం వెయిట్ చేసి చేద్దాం, డెఫినెట్గా చేద్దాం అంటే ఆ ఉన్న వెయిటింగ్ పీరియడ్ కూడా ఆయన సక్రమంగా వాడుకుని సినిమాకి ఏం కావాలి, ఏమేమి చేయాలని ప్రతి ఒక్కరోజు కూడా ఆయన ఖాళీ ఉన్న రోజు కూడా ప్రతిరోజు సినిమా కోసమే డెడికేట్ చేశారు. అండ్ ఇందాక చెప్తున్నారు కదండి, ఆయనకు అప్పుడే పాప పుట్టింది. ఈ షెడ్యూల్ స్టార్ట్ అవ్వకముందే మేము కరెక్ట్గా తునిలో చేసి వారం రోజుల ముందు పుట్టింది. ఒకరోజు క్యాజువల్గా షూటింగ్ అయిపోయాక వెళ్తుంటే, ఏంటంటే ఇంటికన్నా పాప కూడా ఉన్నట్టున్నారు కదా, వెళ్తున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారా అంటే, లేదని హోటల్కి వచ్చేస్తున్నాను. అదేంటంటే చంటి పాప మొన్నే కదా పుట్టింది, ఎవరైనా పేరెంట్స్ వెళ్తారంటే, సార్ మన ఎక్కడ బాగుంటేనే దాని జీవితాంతా బాగా చూసుకోగలుగుతాను అన్నాడు. సో ఆ వర్డ్ నాకు బాగా నచ్చింది. సో అలాగే చూసుకుంటారు సార్. అండ్ ఇందాక మీరు చెప్పారు మీ అమ్మగారికి క్షమాపణ లేక అని. నాకు అంటే డెఫినెట్గా నాకు మనస్ఫూర్తిగా గట్ ఫీలింగ్ చెప్తుంది, ఆవిడ అది యాక్సెప్ట్ చేశారు. అది ఈ సినిమాని పెద్ద హిట్ ఇచ్చి మీకు అది అప్రూవ్ చేస్తారు. సో మీకు అది తెలుస్తుంది. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన సంయుక్త గారికి, కిరణ్ గారికి చాలా థ్యాంక్స్. కిరణ్ ఈ మధ్య మొన్న తర్వాత ఫోన్ చేయడం కుదరలేదు నాకు, కా సినిమా చూసిన తర్వాత. వన్ ఆఫ్ ద అంటే చాలా నాకు క్లైమాక్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. అండ్ యువర్ పర్ఫార్మెన్స్ వాస్ రియలీ గుడ్. అండ్ సంయుక్త గారు మీరు విరూపాక్ష అన్ని చాలా బాగా చేస్తారు. అండ్ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమా అంటున్నారు. సో డెఫినెట్గా మీరే హీరోయిన్ అన్ని. రాజా గారు అంటే మా సినిమా గురించి మీకు అలా చెప్తారు, మీ సినిమా గురించి మాకు కూడా అలాగే చెప్తూ ఉంటారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ రాక్షసి అండి. అండ్ ఆల్ ది బెస్ట్ బ్రదర్ ఫర్ కేరామ్. ఉంది సార్, అయిపోలేదు. అండ్ ఆయన గురించి కొంచెం 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడమంటున్నాడు. అండ్ అమృత అయ్యర్ గురించి చాలా డిసిప్లిన్ పర్సన్, టైం వచ్చి అన్ని ఏదైనా డైరెక్టర్ ఏం కావాలో చెప్తే చేసి ఆర్టిస్టు. సో వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ. అండ్ హనుమాన్ జనవరితో హనుమాన్ ఇయర్ బిగినింగ్లో హనుమాన్తో స్టార్ట్ చేశారు. అలాగే బచ్చల మల్లితో పెద్ద బ్లాక్ బస్టర్తో ఎండ్ చేయాలని కోరుకున్నాను. అండ్ ఇంకా మా ప్రవీణ్ గారి గురించి, వినయ, రోషన్, అండ్ మర్చిపోయి నీ గురించి మళ్ళీ చెప్పకపోతే మళ్ళీ ఇంకో నెక్స్ట్ ప్రెస్ మీట్ లేదా మళ్ళీ మాట్లాడతారు. సార్ మిమ్మల్ని మా ఫాదర్ కింద చేశారు. సినిమాలో మాత్రం హెట్ చేస్తాను సార్, బట్ రియల్లీ ఇన్ లైఫ్ ఐ రియల్లీ లవ్ యూ సార్. అండ్ అలాగే అంకిత్ గోయ, ఆల్ ద వెరీ బెస్ట్ అంకిత్. ఐ నో యూ హ్యావ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. మధు గారికి అంటే మా డైరెక్టర్ గారికి ప్రతి సిట్టింగ్లో అంటే స్టోరీ సిట్టింగ్లో, మందు సిట్టింగ్లో అన్నింటిలో కూర్చొని మా మధు గారికి, సో ఆయనకి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. ఇంకెవరినన్నా మర్చిపోయి ఉంటే మర్చిపోయాను, ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి కదా. ఎందుకంటే ఈయనకి మేము ఆస్థాన కవుల్లాగా, మేము ఆస్థాన హీరోలు. ఈయనకి నేను సందీప్ కిషన్. సో ఇప్పుడు ఫస్ట్ సినిమా నాతోటి, సెకండ్ సినిమా సందీప్ తోటి, థర్డ్ సినిమా నాతోటి, ఫోర్త్ సినిమా ఆయనతోటి, అలాగా. సో ఇదే జర్నీ కొనసాగాలంటే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకో సినిమా చేస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ హాస్యతోటి నాకు ఇది మోర్ లైక్ హోమ్ బ్యానర్ లాగా అయింది. ఏది అడుగుతుంది ఫస్ట్ నీ కథ చెప్పిన తర్వాత, సార్ ఈ సినిమా కొంచెం అంటే సీజీలు ఇవన్నీ వద్దు సార్, రియలిస్టిక్ లొకేషన్స్కి వెళ్దాం, ఒక 95లో జరిగేది 2005లో జరిగే కదా, సో రియలిస్టిక్ లొకేషన్స్కి వెళ్దాం అని చెప్తే, నాకు మంచి కెమెరామెన్, మంచి టెక్నీషియన్స్ కావాలంటే ఈ సినిమా అది మాత్రం తగ్గను. ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలని అక్కడ మొదలు పెట్టాను రాజా గారు టెక్నీషియన్స్తో పాటు. ఇంకా అక్కడి నుంచి ఆయన అడిగింది ప్రతిదీ ఇచ్చారు. అండ్ ఇంకొక చాలా ఆనందంగా షూటింగ్ చేసామండి, ఎందుకంటే 90% ఆయన రాలేదు అక్కడ కాబట్టి. ఆయన హైదరాబాద్లో ఉండేవారు, మీ తునిలో చేసుకుంటే ఏంటి ప్రొడ్యూసర్ రావట్లేదంటే వేరే సినిమా జరుగుతుంది సార్, ఇంకో సినిమాకి సెట్టింగ్ జరుగుతుంది సార్, ఇంకో హీరోని కలుస్తున్నారు సార్ అని. సో ఇలాగే చాలా బిజీగా ఉంటూ, అంటే నేను ఏదో లాస్ట్ సినిమా అప్పుడు కూడా చెప్పాను, చిన్న సినిమాలో దిల్ రాజు గారు అని, ఇప్పుడు దిల్ రాజు గారి స్థాయిలో మీరు రావాలి, మీ బ్యానర్ కూడా పెద్ద బ్యానర్ అవ్వాలి సార్. అండ్ డెఫినెట్గా మీరు ఇందాక ఆయన చెప్పినట్టు 3.5 లక్షల ఫర్నిచర్, ఇంకో 30 లక్షల ఫర్నిచర్ అవ్వాలి, దాని తర్వాత అలా పెరుగుతూ ఉండాలి, బట్ అదే ఆఫీస్ ఉండాలి. మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకెవరన్నా మర్చిపోతే పేరు పేరున సారీ అండి, అంటే ఎవరన్నా మర్చిపోతే ఇంటెన్షనల్గా కాదు, ఐమ్ సారీ. అండ్ ఒకటి మాత్రం చెప్తున్నానండి,
అంటే నా కాన్ఫిడెన్స్ ఉంటే ఈ మధ్య కాలంలో అంటే మనం ఒక యాక్టర్గా చేసినప్పుడు తెలిసిపోతుంది. నేను నాంది చేస్తున్నప్పుడు మా ప్రొడ్యూసర్ సతీష్ గారిని పిలిచి రెండో రోజు చెప్పా, ఏమంటే ఎంత బాగా చెప్పాడు, అంత బాగా తీస్తున్నాడండి, రెండో సినిమా అడ్వాన్స్ ఇవ్వమని. అలాగే ఈ సినిమా జరుగుతున్న మూడో రోజు మళ్ళీ రాజా గారికి ఫోన్ చేసి, సార్ సుబ్బు ఆయన ఏదైతే చెప్పాడో అయితే ఎక్స్ట్రాడనరీగా చేస్తున్నాడు, ఆయన కూడా అడ్వాన్స్ ఇమ్మన్నారు, ఇచ్చేశారు. మరి నాకు మాత్రం పంపించట్లేదు. సో తర్వాత మాట్లాడుకుందాం పైన ఆఫ్టర్ పార్టీలో. సో అందరికి అంటే ఒకటి మాత్రం ప్రామిస్ చేస్తున్నానండి, ఇది చాలా ఎమోషనల్గా అందరూ కష్టపడి సిన్సియర్గా చేశాం. నాట్ ఓన్లీ మీ అండి, నా ఒక్కడి వల్ల నా సుబ్బు గారి వల్ల కాదండి. 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరు, లైట్ మ్యాన్ కాడి నుంచి ప్రొడక్షన్ వాళ్ళ కాడి నుంచి అందరూ, ప్రొడక్షన్ మేనేజర్స్ కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ఇష్టపడి చేశారు. సో ఇలాంటి అంటే మేమంతా చేసిన సినిమా మీ దగ్గరకు వస్తుంది, 20వ తారీఖు మీ ముందు రిలీజ్ అవుతుంది. సో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. మా కాన్ఫిడెన్స్ అంటే డెఫినెట్గా దాన్ని బ్లాక్ బస్టర్ చేస్తారా, సూపర్ హిట్ చేస్తారా, బ్లాక్ బస్టర్ చేస్తారా, కల్ట్ చేస్తారా, క్లాసిక్ చేస్తారా, మీ చేతిలో ఉంది. సో బట్ నేను మాత్రం ఒకటి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను, ఈ క్రిస్మస్ మాత్రం మందే. ఎవరి కోసం తగ్గాలి, ఎందుకు తగ్గాలి? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ ఎస్, కలుద్దాము December 20th ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి వన్స్ అగైన్. ఈరోజు ఇక్కడికి రావడం మాత్రమే కాదు, లాస్ట్ వరకు ఇక్కడే నిలబడి ఉన్నటువంటి డైరెక్టర్స్కి, టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ సంయుక్త ఫర్ కమింగ్ యాజ్ అ స్పెషల్ గెస్ట్ ఫర్ టుడేస్ ఈవెంట్. అలాగే కిరణ్ అబ్బవరం గారికి అండ్ ఆల్సో మారుతి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఆల్ ఎవ్రీబడి, మనం బచ్చలమల్లిని కలుద్దాము December 20వ తారీఖున in theaters. Thank you so much. Shubharatri. Good night. Bye bye.